జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. ఉత్తర సింహద్వారం ఉంటే దక్షిణం ద్వారం ఉండాలి అని కంపల్సరీ ఎక్కడ లేదు. మనకి ఎట్లా ఉంటుంది, ప్రతి వస్తువుకి ఎదురుగుండా ఒక వస్తువు ఉండాలి. అంటే దీని పారులో ఆ పారు అనేది చూపించాలి. అంటే ఇక్కడ ద్వారం ఉందనుకోండి, ద్వారం అయినా పెట్టచ్చు, కిటికీ అయినా పెట్టచ్చు. కొంతమంది అంటారు ఇటు పెట్టాం కదండి అటు పెట్టాల్సిందే, దక్షిణం మంచిది అంటారు. ఒకవేళ అదే కనుక వీధి ఉండి అక్కడ ద్వారం బలం పెరిగిందంటే అతనికి బలం లేకపోతే ఆ సింహద్వారం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. కనుక దక్షిణ ద్వారం పెట్టేటప్పుడు మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కానీ 4 వైపులా సింహద్వారాలు ఉంటే బలము, కానీ ఆ కొలతకు తగ్గట్టుగా 4 వైపులా రావాలి. ఆ కొలతలో భేదం ఉన్న విధంగా మనం ద్వారాలు పెడితే అవి వెళ్ళిపోయి ఏ కుజస్థానాన్నో శని స్థానాన్నో తగిలినాయి అంటే చాలా ఇబ్బందులు అయిపోతూ ఉంటాయి. అనవసరంగా ఆ ద్వారాల వలన ఆరోగ్య సమస్యలు, ఆపరేషన్స్, శస్త్రచికిత్సలు, మంచంలో ఉండిపోవటం యజమాని ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. కనుక ఉత్తర ద్వారం ఎదురుకుండా దక్షిణం ద్వారం ఉండాలని ఎక్కడా లేదు. అదే యజమానికి బలమైతే దాన్నే ద్వారం చేసుకుంటాము. అదేవిధంగా ఉత్తర ద్వారం ఎదురుగుండా కిటికీ ఉన్నా ఇబ్బంది లేదు. ఏదైనా కానీ పారు అనేది అక్కడ చూపించుకుంటాం. ఆ కిటికీ పెట్టుకుంటాం. దక్షిణ ద్వారం ఎక్కడ పెడతాము? కిచెన్లో 2వ స్థానంలో తీసుకెళ్ళి పెడతాం, చంద్రస్థానంలో. అప్పుడు కిచెన్లో వాళ్ళకి యూటిలిటీకి ఉపయోగపడుతుంది అది. అంతేగాని ఉత్తర ద్వారం ఎదురుగుండా దక్షిణం ఉండాలని లేదు. ఉంటే కనుక బలమైన స్థానంలో ఉండాలి. అది మళ్ళీ యజమాని పేరు బలాల మీద అది బలంగా ఉపయోగపడే విధంగా ఉండాలి. అది కనుక ఉపయోగపడలేదు అంటే కనుక దానివల్ల చాలా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల దాకా కూడా వెళ్తుంటాయి అన్నమాట. దక్షిణ ద్వారం చివరికి మరణం దగ్గరికి వెళ్ళి కూడా తిరిగి వస్తుంటారు యజమానులు. కనుక అటువంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. చేసేటైతే ముందుగా ఒకసారి గురువుగారిని సంప్రదించాలి. ఇదే కాదు, సుదర్శనవాణిలో వచ్చేటువంటి వీడియోలన్నీ కూడా చూస్తున్న వాళ్ళందరికీ ఒక సూచన, వీటినే బేస్ చేసుకొని మనం వెళ్ళకూడదు. పూర్తిగా ఒకసారి గురువుగారిని పిలిపించి ఈ పాయింట్లన్నీ మీరు నోట్ చేసుకొని, మనకి ఇవి లేవండి ఫలానా ఛానల్లో చూసామని చెప్పి ఈ ప్రకారంగా చూసుకొని గురుముఖతగా మనం మార్చుకున్నది వేరు, గురువు లేకుండా మనం మార్చుకునేది వేరు ఉంటుంది. కనుక అట్లా పిలిపించుకొని మార్పులు చేసుకోండి, చాలా బలంగా ఉంటుంది. శాస్త్ర ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం, మనం శాస్త్రాన్ని గౌరవించే విధంగా ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడాను యజమానికి బలాన్ని తెచ్చే విధంగా ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.